నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న సమస్య ఫైబ్రాయిడ్స్, అంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ రావడం అనేవి కామన్గా ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అనేవి ఎందుకు వస్తాయి, దీని ప్రభావం గర్భధారణ పైన ఎలా ఉంటుంది, అలాగే అధిక రక్తస్రావం అనేది కూడా, అంటే ఓవర్ బ్లీడింగ్ కూడా మనం వింటూ ఉంటాం, అలాగే తలనొప్పి, ఇలాంటి కారణాలు చాలా వింటూ ఉంటాం. అసలు ఎందుకు ఇవన్నీ వస్తాయి, వీటి లక్షణాలు ఎలాగుంటాయి, అలాగే వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీ హారిక బోనం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి? ఈ ఫైబ్రాయిడ్స్ అంటే నాన్ క్యాన్సరస్ గ్రోత్స్ అండి. అంటే గర్భసంచిలో మసిల్ ఉంటుంది, మనకి లోపల లైనింగ్ ఏదైతే పీరియడ్స్ టైంలో పడుతుందో అది కాకుండా వాల్ ఉంటుంది, దాన్ని మసిల్ అంటాం మనం. దానిపైన ఇంకొక లేయర్ కూడా ఉంటుంది, దాన్ని సిరోసా అంటాం. ఈ మసిల్ ఏదైతే ఉందో ఈ మసిల్ టిష్యూ ఓవర్ గ్రో అయినప్పుడే దాన్ని ఫైబ్రాయిడ్స్ అంటాం. సో అంటే ఇది నాన్ క్యాన్సరస్ గ్రోత్ అని మనం చెప్పచ్చు సింపుల్ టర్మ్స్లో. సో ఈ వీటిల్లో మెయిన్లీ 3 రకాలు ఉంటాయి. లైనింగ్లో ఫామ్ అయ్యే వాటిని సబ్మ్యూకోజల్ అంటారు, వాల్లో ఫామ్ అయ్యే వాటిని ఇంట్రామ్యూరల్ అంటారు, బయట పొరలో ఫామ్ అయ్యేదాన్ని సబ్ సీరస్ అంటారు. దీంట్లో ఎక్కడ ఉన్నది లొకేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే ఆ సైజ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. ఎందుకు వస్తాయన్న క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటంటే మోస్ట్లీ స్పెసిఫిక్ రీజన్ ఉండదండి. మోర్ దాన్ 50% కేసెస్లో ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ఎవరికైనా ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉన్నవాళ్ళు. ఎవరికి అధికంగా ఉంటుంది అంటే తొందరగా నెలసర్లు మొదలైపోయి లేట్గా మెన్సెస్ ఆగిన వాళ్ళు, ఎవరికైతే PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే అధిక బరువు ఉన్నారో, ఎవరికైతే కొంచెం వేరే కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగర్ లాంటివి ఉన్నాయో ఇలాంటి వాళ్ళకి, అండ్ జెనెటిక్ అంటే కొంతవరకు ఫ్యామిలీలో పేరెంట్స్కి లేదా సిస్టర్స్కి కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటే మళ్ళీ వీళ్ళకి ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది 50% మెంబర్స్ వరకు ఏదో ఒక రీజన్ ఉంటుంది. బట్ 50% మెంబర్స్లో రీజన్ అనేది ఉండదు. అంటే దీన్ని ఇడియోపతిక్ అంటారు. ఎందుకు వస్తున్నాయో తెలియదు, అన్నోన్ రీజన్స్ కోసం ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్? అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? సో మోస్ట్లీ రిప్రొడక్టివ్ ఏజ్ అండి. అంటే యూజువల్లీ 20-25 ఇయర్స్ ఏజ్ నుంచి మనం ఎక్కువ నెంబర్లో చూసేది ఎవరు అంటే 35, 40, సెకండ్ హాఫ్ ఆఫ్ 30 దాటిన దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటాయి. 35 తర్వాత పీరియడ్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఉండే ఏజ్ కదా, ఆ టైంలో ఎక్కువ చూస్తూ ఉంటాం. 35 to 50, 55 వరకు చూస్తాం. అట్లా అని టీనేజ్ పిల్లల్లో రాదు అని లేదు, పీరియడ్స్ ఆగిపోయాక పోస్ట్ మెనోపాజ్ అంటారు, మెనోపాజ్ వచ్చేసాక కూడా రాదు అని లేదు. వీళ్ళల్లో కూడా కొంతమందిలో ఉంటుంది. బట్ అధికంగా చూసేది ఏంటంటే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అధికంగా ఏజ్లో ఉంటాయి. 35 నుంచి 50 మధ్యలో మనకి మెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. హెవీ బ్లీడింగ్ కానీ గడ్డలు పడ్డం, ఆ ఏజ్లోనే ఫైబ్రాయిడ్స్ అనేవి కూడా ఎక్కువ బయటపడతాయి. చాలా మందిలో అసిమ్టమాటిక్గా ఉంటాయి. 50% మెంబర్స్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు ఏదో ప్యాకేజ్ చేయించుకున్నప్పుడు ఆ స్కాన్లో బయటపడడం అనేది జరుగుతుంది. మనం హెల్త్ ప్యాకేజెస్ కూడా చూడండి, ఎర్లీ 20sలో యూజువల్లీ 30-35 వరకు ఎవరు చేయించుకోరు. అన్లెస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు, కార్పొరేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చేసుకుంటున్నారు. బట్ అదర్వైజ్ మనకందుకు మనం వెళ్ళి మనం టెస్టులు చేయించుకుందాం, మన హెల్త్ ఎలా ఉంది అంది యూజువల్లీ మనం 35-40 దగ్గరకు వచ్చాకే మొదలెడతాం. సో ఆ ఏజ్లో ఎక్కువ బయటపడుతూ ఉంటాయి. ఓకే.